భూమి, ఏంటది? బట్టలు ఎందుకు సర్దుకుంటున్నావు? ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు. ఎందుకు? హాస్టల్లో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? నాతో చెప్పు, వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తాను. ఆ నందిక మా మీద దొంగతనం మోపింది. అవునా? ముక్తాదేవి గారికి చెప్పకపోయారా? అమ్మగారు కూడా నమ్మేశారు. నువ్వు దొంగతనం చేసావంటే ముక్తాదేవి గారు నమ్మేశారా? అందరూ అందరే. డబ్బున్నోళ్ళంతా ఒక్కటేనని తెలిసిపోనాది. అందుకే వెళ్ళిపోతాం. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతాం. నా మాట విను భూమి. ఎవరి మీదో కోపంతో నీ చదువు, నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. క్షమించండి మేడం. ఉన్నంతకాలం కన్న బిడ్డలా చూసుకున్నారు. మీ మాట కాదంటున్నందుకు తప్పుగా అనుకోకండి. ఈ పట్నమే నాకు నచ్చలేదు. ఇక్కడ గాలి కలుసుదాం అనుకున్నాను. మనసులోనే ఈస నిండిపోయినది. మాకీ ఊరొద్దు. రారాజు, మనకి ఊరితో రుణం తీరిపోనాది. ఈ గతుకుల రోడ్డు, ఈ ఖరీదైన బండ్ల మధ్య నువ్వు క్షేమంగా నడవలేవని మనూరు తీసుకెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఆ మట్టి వాసన సూత్తేనైనా నీకు హాయిగా ఉంటుంది. రాకండమ్మా. మీరేంటి అలా చూస్తున్నారు? నేను వెళ్ళి భూమికి శిక్ష పడేలా చేసొచ్చాననుకుంటున్నారా? లేదండి, కేసు వాపసు తీసుకుని భూమిని విడిపించాను. కానీ నా ఇన్నేళ్ల అనుభవమంతా ఆ ఒక్క క్షణంలో ఏమైందో, మనుషుల మీద నేను పెంచుకున్న నమ్మకం, ప్రేమాభిమానం ఏ చెప్పుడు మాటలు విని చెదిరిపోయాయో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,